బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్లను ఇప్పటి వరకు సొంతం చేసుకుని 615 కోట్లకు పైగా గ్రాస్ మార్కును కంప్లీట్ చేసుకుని లాంగ్ రన్ లో స్టడీగానే ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ కోసం సినిమా మరికొంత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర 615 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సొంతం చేసుకున్న ఈ సినిమా 2023 ఇయర్ కి గాను ప్రభాస్ కి ఒక చారిత్రక రికార్డును సొంతమయ్యేలా చేసిందని చెప్పవచ్చు. మిగిలిన హీరోలు 100 కోట్ల మార్క్ అందుకోవడానికి కష్టపడుతూ ఉన్న టైంలో ప్రభాస్ ఏకంగా ఆ మార్జిన్ ను పెంచేసి సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ ఉండగా ఒక్క 2023 ఇయర్ లోనే 2 సినిమాలతో అక్షరాల 1000 కోట్ల మార్కును అధిగమించి సంచలనం సృష్టించాడు. ఒక్క ఏడాది గ్యాప్ లో 1000 కోట్ల మార్కును రెండవసారి అందుకున్న హీరోగా సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు దక్కని రికార్డును నమోదు చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. 2023 ఇయర్ లో ఆదిపురుష్ సినిమా ముందుగా రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ అద్భుతంగా కుమ్మేసినా కానీ తర్వాత విపరీతమైన ట్రోల్స్ ఇంపాక్ట్ వలన పరుగు మధ్యలోనే ఆగిపోయి 397 కోట్లకు పైగా గ్రాస్ ను ఆ సినిమా సొంతం చేసుకుని రన్ ను కంప్లీట్ చేసుకోగా తర్వాత ఆడియన్స్ ముందుకు ఇయర్ ఎండ్ లో సలార్ మూవీతో వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు 615 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేయగా 2 సినిమాలు కలిపి ఓవరాల్ గా 1012 కోట్లకు పైగా గ్రాస్ మార్కును ఇప్పటి వరకు సొంతం చేసుకుని సూపర్ కలెక్షన్లతో ఓవరాల్ గా ఇయర్ ను కంప్లీట్ చేసుకున్నాడు రెబల్ స్టార్. 2020 టాలీవుడ్ లో మరే హీరోకు కూడా కలలో కూడా సొంతమవ్వని రికార్డ్ అని చెప్పాలి ఇది. ఇక ప్రభాస్ నటిస్తున్న అప్కమింగ్ మూవీస్ అన్ని కూడా ప్రామిసింగ్ గానే ఉండటం 2024లో కూడా 2 సినిమాలతో ప్రభాస్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ మరో రికార్డు నమోదవ్వడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.